చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అరుదైన ఘనత చోటు చేసుకుంది. స్థానికంగా పేరు పొందిన చిత్రకారుడు పురుషోత్తం తన ప్రతిభను వినూత్నంగా ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రం వేసేందుకు ఆయన పెన్సిల్ కానీ రంగులు కానీ ఉపయోగించలేదు. కేవలం నీటిని మాధ్యమంగా తీసుకొని ఆ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ ప్రత్యేకమైన కళాఖండం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. హంద్రీనీవా జలాలను కుప్పం నియోజకవర్గానికి తీసుకువచ్చి సాగునీటి తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతగా ఈ సృజనాత్మక బహుమతిని పురుషోత్తం అర్పించాడు. ఆయన మాటల్లోనే చంద్రబాబు గారు మా ప్రాంతానికి జలాలను తీసుకురావటం ఒక చారిత్రాత్మక ఘట్టం. రైతులకే కాదు ప్రతి ఇంటికి జీవనాధారంగా మారింది. అందుకే నేను రంగులు లేకుండా జీవనాధారమైన నీటితో ఆయన చిత్రాన్ని గీయాలని నిర్ణయించుకున్నాను. ఇది నా మనసులోని కృతజ్ఞతాభావానికి ప్రతీక అని అన్నారు. గ్రామ ప్రజలు, స్థానిక రైతులు ఈ చిత్రాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. నీటితో చంద్రబాబు చిత్రాన్ని తీర్చిదిద్దిన ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. కుప్పం ప్రాంతానికి జలాలు చేరుకోవడంతో సాగునీటి విస్తీర్ణం పెరగటమే కాకుండా తాగునీటి సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అరుదైన ఘనత చోటు చేసుకుంది. స్థానికంగా పేరు పొందిన చిత్రకారుడు పురుషోత్తం తన ప్రతిభను వినూత్నంగా ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రం వేసేందుకు ఆయన పెన్సిల్ కానీ రంగులు కానీ ఉపయోగించలేదు. కేవలం నీటిని మాధ్యమంగా తీసుకొని ఆ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ ప్రత్యేకమైన కళాఖండం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. హంద్రీనీవా జలాలను కుప్పం నియోజకవర్గానికి తీసుకువచ్చి సాగునీటి తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతగా ఈ సృజనాత్మక బహుమతిని పురుషోత్తం అర్పించాడు. ఆయన మాటల్లోనే చంద్రబాబు గారు మా ప్రాంతానికి జలాలను తీసుకురావటం ఒక చారిత్రాత్మక ఘట్టం. రైతులకే కాదు ప్రతి ఇంటికి జీవనాధారంగా మారింది. అందుకే నేను రంగులు లేకుండా జీవనాధారమైన నీటితో ఆయన చిత్రాన్ని గీయాలని నిర్ణయించుకున్నాను. ఇది నా మనసులోని కృతజ్ఞతాభావానికి ప్రతీక అని అన్నారు. గ్రామ ప్రజలు, స్థానిక రైతులు ఈ చిత్రాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. నీటితో చంద్రబాబు చిత్రాన్ని తీర్చిదిద్దిన ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. కుప్పం ప్రాంతానికి జలాలు చేరుకోవడంతో సాగునీటి విస్తీర్ణం పెరగటమే కాకుండా తాగునీటి సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.